హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. సో వాటిని హ్యాకర్స్ దొంగిలించి మన బ్యాంక్ అకౌంట్స్ ఉన్న మనీని దొంగిలిస్తారు. సో ఆ హ్యాకర్స్ బారి నుంచి మన అకౌంట్స్ ని, మన క్రెడిట్ కార్డ్స్ ని తప్పించడం ఎలా, వారి నుంచి మన మనీని కాపాడుకోవడం ఎలా జాగ్రత్త పడాలి అని చెప్పడం కోసమే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళ సంఖ్య 50 కోట్లను దాటడంతో మొబైల్ డేటా వినియోగం బాగా పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 2018లో డేటా వినియోగం 144% పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఇంత పెద్ద ఎత్తున డేటా వినియోగం పెరగడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు దొరకడం, అనువైన ధరకే మొబైల్ డేటా అందుబాటులోకి రావడం, పలు ప్రాంతీయ భాషల్లో అంటే రీజనల్ లాంగ్వేజెస్ లో టెలికాం సేవల విస్తృతి పెరగడం. ఈ 3 కారణాల చేతనే మొబైల్ డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. వినియోగదారుల కనెక్టివిటీ ఊహించని రీతిలో పెరుగుతున్న తరుణంలో మనం ఆన్లైన్ డేటాను భద్రంగా ఉంచుకోవడం, ఎవరితోనైనా ఫోన్ పంచుకునే సమయంలో అప్రమత్తంగా ఉండడం చాలా కీలకంగా మారుతుంది. మన మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత విషయాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇంకా ఇలాంటివి చాలానే ఉంటాయి. ఆన్లైన్ మోసాలకు పాల్పడే వాళ్ళు చూస్తున్నది కూడా ఇలాంటి సమాచారం కోసమే. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో ఫిషింగ్, ఫార్మింగ్ వంటివి చేస్తూ మీ సమాచారం లేదా వివరాలను వాళ్ళు సులువుగా దొంగిలిస్తున్నారు, అంటే హ్యాక్ చేస్తారు. మన ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు పోయినప్పుడు లేదా పెద్ద మొత్తంలో మనం బ్యాంకులకు చెల్లించాల్సి ఉందని క్రెడిట్ కార్డు బిల్లు వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ విషయం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మన వ్యక్తిగత సమాచారము లేదా డేటా విషయంలో మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం లేనందువల్లే ఇలాంటి అక్రమాలకు ప్రధాన కారణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆర్థిక విషయాలను, క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని మరింత జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిన అవసరం అయితే మన మీద ఉంది. ఆన్లైన్ అక్రమాల బారిన పడకుండా ఉండడానికి, క్రెడిట్ కార్డు చౌర్యానికి గురి కాకుండా ఉండడానికి, మీ ఆన్లైన్ గుర్తింపు వివరాలను భద్రపరచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చెప్పబోతున్నాను. మొదటిది, పబ్లిక్ వైఫైలో లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా పబ్లిక్ వైఫైలో జరపొద్దు. ఏదైనా పబ్లిక్ ప్రదేశంలో ఉచితంగా అందుబాటులో ఉండే ఫ్రీ వైఫైని ఉపయోగిస్తూ ఆన్లైన్ లో చెల్లింపులు జరపడం, డబ్బులు ఇంకొకరికి బదిలీ చేయడం వంటివి అస్సలు చేయకూడదు. వైఫైకు మీరు కనెక్ట్ అయినప్పుడు మీరు వాడే మొబైల్ కొన్ని వాయు తరంగాలను విడుదల చేస్తుందనే విషయం మీకు తెలిసే ఉంటుంది కదా. మీ సమాచారాన్ని దొంగలించాలని చూసే హ్యాకర్ అదే రూటర్ కు కనెక్ట్ అయిన వాళ్ళని మీ మొబైల్ నుంచి విడుదలయ్యే వాయు తరంగాలను వినగలరు లేదా చూడగలరు. ఎవరైతే మీ సమాచారాన్ని హ్యాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క రౌటర్ కి కనుక మీరు కనెక్ట్ అయి ఉన్నట్లయితే కనుక వారు మీ నుంచి వెళ్లే సిగ్నల్స్ అన్నింటినీ కూడా వారు చూడగలరు. వాటి ఆధారంగా మీ వివరాలు లేదా డేటాను దొంగిలిస్తారు. అందుకని అత్యవసర లావాదేవీలు ఏవి కూడా పబ్లిక్ వైఫైలో ఎప్పుడు కూడా జరపద్దు. ఏవైనా జరపాల్సి వస్తే కనుక మీ సెక్యులర్ నెట్వర్క్ కనెక్టివిటీని మాత్రమే ఉపయోగించుకోండి. నెంబర్ 2, ఆన్లైన్ లో వ్యక్తిగత సమాచారాన్ని వీలైనంత వరకు తక్కువగా ఉంచండి. మీ వ్యక్తిగత డాక్యుమెంట్లను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ముందు ఎప్పుడైనా 1కి 2 సార్లు ఆలోచించండి. మీ పాన్ నెంబర్, ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడేవారు మీ పేరు మీద ఒక రుణాన్ని తీసుకునే అవకాశం కూడా ఉంది. తీసుకున్న రుణానికి సంబంధించి వాయిదాలను చెల్లించాలంటూ మీకు మెసేజెస్ వచ్చే వరకు మీకు ఆ విషయం ఏమీ తెలియకుండా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత వివరాలను ఎలా పడితే అలా సోషల్ మీడియాలో, ఆన్లైన్ లో అందుబాటులో లేకుండా సాధ్యమైనంత వరకు చూసుకోండి. తెలివిగా వ్యవహరించండి. మీ వివరాలను ఎవరికి తెలియకుండా కాపాడుకోండి. నెంబర్ 3, ఎన్క్రిప్షన్, టోకనైజేషన్ సేవలను మాత్రమే వాడండి. వీసా, మాస్టర్ కార్డ్ వంటి నెట్వర్క్ కంపెనీలు తమ కస్టమర్లకు టోకనైజేషన్ సేవలు అందించాలని రిజర్వ్ బ్యాంకు ఇటీవలే నిర్దేశించింది. మీకు 16 అంకెల క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నెంబరు ఎవరికి తెలియకుండా ఎన్క్రిప్షన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు ఆ కార్డుతో లావాదేవీలు జరిపినప్పుడు దుకాణాల్లో క్యాషియర్, వ్యాపారులకు మీ కార్డ్ నెంబర్ తెలియకుండా ఉంటుంది. కేవలం మీ కార్డు జారీ చేసిన సంస్థకు మాత్రమే మీ కార్డు నంబర్ తెలుస్తుంది. ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు మీ గుర్తింపు ఎవరికి తెలియకుండా చేసుకోవడానికి ఉన్న మరో మార్గం మొబైల్ వ్యాలెట్లు ఉపయోగించి లావాదేవీలు జరపడం. మీ కార్డుతో పని లేకుండా
దాన్ని దాచిపెట్టుకుని చెల్లింపు జరగడానికి మొబైల్ వాలెట్లు ఉపయోగపడతాయి, అంటే పేటిఎం, గూగుల్ పే లాంటివి. నెంబర్ 4 అదేంటంటే క్రెడిట్ స్కోర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం. క్రెడిట్ స్కోర్ రిపోర్ట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం వల్ల మీ పేరు మీద ఉన్న రుణ ఖాతాల వివరాలన్నీ మీకు తెలిసిపోతాయి. క్రెడిట్ రిపోర్ట్ లో అనేక విభాగాలు లేదా అంశాలు ఉంటాయి. మీ అకౌంట్ల సమాచారం విభాగంలో మీరు అప్పటి వరకు తీసుకున్న రుణాలు వివరాలన్నీ కూడా ఉంటాయి. అందులో వివరాలను, వాటి ఖచ్చితత్వాన్ని పోల్చి చూసుకోండి. మీరు తీసుకొని రుణం వివరాలు ఏవైనా కనిపిస్తే మీ వ్యక్తిగత వివరాల ఆధారంగా మీపై ఆర్థిక చౌర్యం జరిగినట్లు తేలిపోతుంది. ఏడాదికి ఒకసారి సిబిల్ ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ ఇస్తుంది. దాని ఆధారంగా మీ రుణ ఖాతాల పర్యవేక్షణ వెంటనే ప్రారంభించండి. సిబిల్ నివేదికను పొందడానికి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచిదే. మీ ఆర్థిక వివరాలు, ముఖ్యంగా రుణ సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. దానివల్ల స్పష్టమైన ప్రయోజనాలు ఉంటాయి. మెరుగైన సిబిల్ స్కోర్ ఆధారంగా మీకు అనువైన రుణాలు మీరు తక్కువ వడ్డీతో సత్వరమే పొందొచ్చు. మీ రుణాల చెల్లింపుల వివరాలు సరిగ్గా లేకపోతే మీరు మరోసారి రుణం పొందడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా క్రెడిట్ మోసాల బారిన పడినా లేదా గుర్తింపు చౌర్యం బారిన పడినా వెంటనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను, ఫాలో అవ్వండి. రుణం ఇచ్చిన సంస్థను వెంటనే మీరు మోసానికి గురైన విషయాన్ని తెలియచేయండి. దీనివల్ల భవిష్యత్తులో రిస్క్ తగ్గుతుంది. ఒకవేళ అది క్రెడిట్ కార్డ్ అయితే మరిన్ని లావాదేవీలు జరగకుండా వెంటనే ఆ కార్డును బ్లాక్ చేయించేసేయండి. నెంబర్ 2 పోలీసులకు ఫిర్యాదు చేసి వెంటనే ఎఫ్ఐఆర్ ను నమోదు చేయించండి. ఇక నెంబర్ 3 రుణం ఇచ్చిన సంస్థతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆ మోసపు లావాదేవీని తొలగించేలా చూసుకోండి. క్రెడిట్ బ్యూరోకు కూడా సంబంధిత వివరాలన్నింటినీ కూడా తెలియచేయండి. ఏ పద్ధతిలోనైనా సరే మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పటికప్పుడు మీ లావాదేవీలపై ఓ కన్నేసి ఉంచండి. మీరు మీ నిర్దేశిత ఆర్థిక లక్ష్యాలు అందుకోవాలంటే, ఏమాత్రం మోసపోకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాల్సిందే. అలా తీసుకున్నట్లయితే కనుక మీ కార్డ్ని ఎవరైనా హ్యాక్ చేసినా కూడా వెంటనే మీరు అలర్ట్ అయ్యి దాన్ని మీరు సేఫ్ జోన్ లో ఉంచుకోవచ్చు. మీ మనీని కూడా సేఫ్ జోన్ లో ఉంచుకోవచ్చు. కాబట్టి మీ క్రెడిట్ కార్డ్ వివరాలని సేఫ్ జోన్ లో ఉంచుకోవాలంటే పబ్లిక్ వైఫైలో లావాదేవీలు ఎప్పటికీ జరపొద్దు. ఆన్లైన్ లో వ్యక్తిగత సమాచారాన్ని తక్కువగా ఉంచండి. ఎన్క్రిప్షన్, టోకనైజేషన్ సేవలను యూజ్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ స్కోర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఈ 4 చేయడం ద్వారా మీ యొక్క కార్డును, మీ మనీని మీరే సేవ్ చేసుకున్నట్టు అవుతారు. ఎందుకంటే మీ మనీకి మీరే బాధ్యులు కాబట్టి. సో ఇదన్నమాట క్రెడిట్ కార్డ్ మోసాలు మరియు మీ కార్డుని ఎవరైనా హ్యాక్ చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.